మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి ప్రేమపూర్వకమైన వందనాలండి. మంచిది ప్రియులారా, కొన్ని విషయాలు ఈరోజు బైబిల్లో నుంచి మనం ధ్యానించి ఈ యొక్క సెషన్ని మనం క్లోజ్ చేసుకుందాం. జనరల్గా సాధారణంగా అనేక మందిలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు నన్ను క్షమిస్తారా? కొంతమంది ఈ ప్రశ్న కలిగి, కొంతమంది ఈ ఆలోచన కలిగి ప్రభులో ఉన్నతంగా ప్రారంభించినటువంటి వారి జీవితం అనేది నెమ్మదిగా బైబిల్ రీడింగ్ తగ్గించేస్తూ, కొంతమంది సువార్త పనిలో ఉజ్జీవంగా సువార్త సేవలో ఎంతో బలంగా వాడిబడినప్పటికీ వారిలో వచ్చే కొన్ని శోధనలకు వారు లొంగిపోవటం వల్ల వారు ఎలా ఆలోచిస్తారంటే, దేవుడు నన్ను ఎంతో ప్రేమించారు కదా, ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించారు కదా, అరే ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యతను నాకు ఇచ్చారు కదా అని ఆలోచించి బలపడడం మానేసి బలహీనపడుతూ ఉంటారు. వచ్చిన శోధనలను సహించి ఆ శోధనలో పడిపోకుండా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి విశ్వాసము కలిగి ఆ శోధనని జయించకుండా ఆ శోధనలో పడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఆ శోధనలో పడిపోయిన తర్వాత తిరిగి లెగాలి. తిరిగి లెగకుండా ఎలా ఆలోచించే అవకాశాలు ఉన్నాయంటే, నన్ను దేవుడు అసలు క్షమిస్తాడా? ఇంత ఘోరమైనటువంటి పాపిని కదా నేను, ఇంత ఘోరమైనటువంటి పాపం చేశాను కదా, నన్ను అసలు దేవుడు క్షమిస్తారా అని ఒక అనుమానాస్పదమైనటువంటి, ఒక అనవసరమైనటువంటి ఒక థింక్ని, ఒక థాట్ని మన హార్ట్లో, మన యొక్క హృదయంలో పుట్టించుకొని, ఒక చెడు తలంపుని పుట్టించుకొని, దేవుడు నన్ను అసలు క్షమించడు, చూసావా ఎంత గొప్పగా బ్రతికినటువంటి సేవకులైనా కానీ పడిపోతున్నారు, నేను ఒక లెక్క అని ఇంకా పడిపోయినటువంటి సేవకులని, పడిపోయినటువంటి వ్యక్తులని, పడిపోయినటువంటి వర్గాలని ఉదాహరణగా తీసుకొని దేవుడు నన్ను క్షమించరు అని పదే పదే అనుకుంటూ నెమ్మదిగా సువార్త యొక్క వర్క్స్ నుంచి స్లోగా తగ్గిపోయి, ఆ తర్వాత నెమ్మదిగా బైబిల్ రీడింగ్ తగ్గించేసి, ఆ తర్వాత నెమ్మదిగా ప్రార్థన చేయడం తగ్గించి, ఆ తర్వాత స్లోగా లోకంలో విలీనమైపోయే విధంగా మారిపోతూ ఉంటారు. ఇలాంటి వారందరికీ వచ్చే మొట్టమొదటి ప్రశ్న, దేవుడు నన్ను క్షమిస్తారా? నిజంగా క్షమిస్తారా? అసలు నన్ను క్షమించడానికి నేను అసలు అర్హుణ్ణి కాదు కదా అని ఒక వ్యర్థమైనటువంటి ఆలోచనతో బ్రతుకుతూ ఉంటారు. అయితే ఈరోజు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్ని వచనాలు బైబిల్లో నుంచి మీకు చూపిస్తాను, ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం ఒకటి సెలవిస్తుంది ప్రియులారా, ఇప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం మరణించేంత వరకు చేసిన తప్పులను రిపిటేటివ్గా చేయకుండా, నిజంగా నీలో కనుక మారు మనసు పొందాలి అనే ఆలోచన బలంగా కలిగి ప్రార్థించి, శోధనలో ప్రభువా పడకుండా ఉండాలి, నాకు సహాయం చేయని ప్రభువా నిజంగా నువ్వు ప్రార్థించినట్లయితే కనుక ఆ శోధనను జయించడానికి తగినటువంటి శక్తి కంటే కూడా ఎక్కువ శక్తిని నీకు దయచేసి, ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేసి ఆ శోధనను జయించడానికి నీ పక్షాన, నా పక్షాన దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. అందుకే ఒక మాట మనం గమనించినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ కన్ఫెస్, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టు, అప్పుడు కనికరం పొందుతావు. దేవుడు కనికరమనే కోరుచున్నాడు కానీ బలిని కోరటలేదు. అంటే దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకునేది, ఇదిగో మీరందరూ కూడా కనికరింపబడాలి, మీరందరూ కూడా ప్రభువులోకి రావాలి, మీరందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నారు ఆయన. మరొక మాట మనం గమనించినట్లయితే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. 17వ వచనం మనం చూద్దాం. 17వ వచనం మనం చూస్తేనండి, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెదుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. ఈరోజు నీవు ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నావో, ఒకనాడు అనేక మంది ఇజ్రాయేలీలు కూడా ఆ విధంగానే తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు వారు కూడా కఠినమైన మనస్సును కలిగి ఉన్నారు, వారు కూడా విధేయులుగా ఉండలేదు, వారు కూడా దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి మేలులను, అద్భుతములను
మర్చిపోయి తిరిగారు. అయితే అలా తిరిగినప్పటికీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి, దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. అంతేనా? కాదండి. మీరు గమనించినట్లయితే ఇంకా కంటిన్యూషన్లో, దయా వాత్సల్యతలు గలవాడవు, దీర్ఘశాంతము గలవాడవు. దేవుడు నిన్ను నన్ను క్షమించడానికి దయావాత్సల్యము గలవారు, దీర్ఘశాంతము గలవారు. మరి ఇన్ని గొప్ప క్వాలిటీస్ కలిగి, ఇంత గొప్ప దీర్ఘశాంతము కలిగి, కృప దయా వాత్సల్యము కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనం మోకరిల్లి, దేవా నేను చేసినటువంటి పాపాన్ని క్షమించయ్యా అని మనతో అలాంటి మనసు రానివ్వకుండా సాతానుడు ఇంకా ఎన్నో చిక్కు ప్రశ్నలు నీ మొదల్లో పెట్టి 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 నీ బుర్ర చెదలు పట్టేలా చేస్తున్నాడు. కనుక వాడి మాటలు వినొద్దు, కనుక ఆ సాతానుడు మాటలు వినొద్దు, కనుక ఆ అపవాది మాటలు వినకుండా దేవుని యొక్క గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ప్రియులారా, మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు కనుక ఒకసారి మనస్సును కఠినపరుచుకోవటం మాని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి అగో ఆ పాపాలను విడిచిపెట్టాలనే ఒక మనస్తత్వం గల ఒక మంచి తీర్మానం తీసుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి మనం కనుక తండ్రి నా పాపాలను క్షమించయ్యా అని మనం అడిగినట్లయితే కనుక ఆయన వాక్యం మనతో మాట్లాడుతుంది, ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవారు. ఎంత సిద్ధ మనసు దేవుడికి ఉందయ్యా అని మీరు ఆలోచించినట్లయితే యెషయా గ్రంథంలో మనం చూద్దామండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం మనం చూద్దాం. 2వ వచనం కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, తమ ఆలోచనలను అనుసరించి, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రియులారా, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు, ఇగో వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళిపోయి, చెడు మార్గంలోకి వెళ్ళిపోయి లోబడకుండా ఉండే ప్రజల వైపు ఆయన ఒక కత్తి తీసుకొని పొడి చేయడానికి సిద్ధంగా లేరండి. ఆయన ఎలా ఉన్నారంటే, అలా వాళ్ళ ఆలోచనలు అనుసరించి లోబడకుండా వాళ్ళ ఆలోచనలో బ్రతుకుతున్నటువంటి చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళ వైపు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఆయన అలా చేతులు చాచి, ఇదిగో నువ్వు ఎప్పుడు వస్తావా అని క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగి, దయావాత్సల్యము కలిగి, కనికరము కలిగి, కృపాసత్య సంపూర్ణుడుగా దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు, ప్రేమై ఉన్న దేవుడు నీ యొక్క రాక కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు తమ్ముడు, ఎంతగానో ఎదురు చూస్తున్నాడు చెల్లెమ్మ. దయచేసి నువ్వు చెడు ఆలోచనలోకి వెళ్ళొద్దు. దయచేసి రాంగ్గా థింక్ చేయకు. వర్స్ట్ థింకింగ్ ఆపి ప్రభు సన్నిధులకు రండి, ప్రార్థించండి, సహాయం అడగండి, జ్ఞానం అడగండి. దేవుడు తప్పకుండా జ్ఞానాన్ని దయచేస్తారు. తప్పకుండా నీ కుటుంబాన్ని నువ్వు ప్రభువులో కట్టబడండి. లేనిపోని ఆలోచనలు, లేనిపోని దేవునికి వ్యతిరేకమైనటువంటివి, దేవునికి విరుద్ధమైన ఆలోచనలు కలిగి జీవించకండి. ప్రభు సన్నిధిలో బలవంతులు కండి, ప్రభునందు బలవంతులు కండి, ధైర్యం కలిగి ఉండండి. ఇదిగో లోకాన్ని జయించండి, దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకోండి, ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా కంటిన్యూ చేయండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు తలలో వంచండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ కృపలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, మీ యొక్క నామానికి మహిమకరంగా ఎన్నో విషయాలను తండ్రి మేము గైకొంటూ మీ చిత్త ప్రకారం నడుచుకునే ధన్యతను అందించండి తండ్రి. మీ యొక్క ప్రేమలో, మీ కృపలో మమ్మల్ని బలవంతులుగా ఉంచండి, స్థిరపరచండి, నడిపించండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి అనేక మంది జీవితాలకు తండ్రి మాదిరిగా మేము బ్రతుకుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభు, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి హృదయాలను ప్రభు లేవనెత్తండి, మీ కృపలో బలంగా ఉంచండి, సహాయం చేయండి తండ్రి. ఎన్ని ఆలోచనలు, ఎన్ని వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చినాయి కానీ మా తండ్రి మీ కొరకు నమ్మకంగా, యథార్థంగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మీ కృపలో స్థిరపరచండి దేవా తండ్రి. మీ యొక్క ఆలోచనల ప్రకారంగా తండ్రి నడుచుకుంటూ ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభువా. ఈ యొక్క పరిచర్యకు తండ్రి ఆర్థికంగా సహకారులుగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ కృపా వాత్సల్యతను మా తండ్రి చూపించండి, మీ చిత్త ప్రకారంగా ఆదుకోండి ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రార్థన చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, నమ్మకంగా, యథార్థంగా తండ్రి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి సేవకులను, వారి పరిచర్యను మరి తండ్రి మీరు జీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.